వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ ఆబిద్ హుసేన్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారతదేశం జరిపినటువంటి దాడులను దాడుల తర్వాత 2025 మే 10వ తేదీ కాల్పుల విరమణ భారత్ ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ భారత్ ప్రకటించడానికి గల కారణాలేంటి, ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించింది అనే దానిపై తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. అసలు ఎగ్జాక్ట్గా కాల్పుల విరమణ ప్రకటించడానికి కారణం ఏంటి ఒకసారి చూద్దాం. ప్రధానంగా ప్రధాని మోడీ చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు. జరుగుతుండేటువంటి పరిణామాలను కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. అణుబాంబులు ప్రయోగిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఇది శ్రేయస్కరం కాదు అని భావించి ఉండొచ్చు. అలాగే దౌత్యపరంగా తీసుకుంటే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, రష్యా కావచ్చు, అందరూ కూడా జరుగుతుండేటువంటి పరిణామాలు, ఇండియా పాక్ మధ్య జరుగుతుండేటువంటి యుద్ధాన్ని నిశితంగా పరిశీలించారు. సో ఒత్తిడి ఈ దేశాలన్నీ కూడా భారత్ మీద పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు ప్రపంచం చూసింది. సో ఇది ఒక సక్సెస్ అన్నమాట. మా మీద అంటే భారతదేశం మీద కన్నెత్తి ఎవడన్నా చూస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎంత కూడా అంటే యుద్ధానికి కూడా వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు, యుద్ధానికి కూడా వెనకాడడం అనేటువంటి సంకేతాలు అయితే మనం పంపించడం జరిగింది. అలాగే జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి స్థావరాలు, వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలు, మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి 26 మంది భారతీయుల్ని చంపి వెళ్ళారు. సో ఎవరైతే ఉగ్రవాదులు చంపి వెళ్ళారో వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, ప్రధానంగా వాళ్ళ ప్రతీకార దాడి వాళ్ళ మీద చేయాలనేది యాక్చువల్గా మనకు ఉండేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని భారత్ స్టార్ట్ చేసినటువంటి 25 నిమిషాల్లోనే స్థావరాల మీద దాడులు జరపడం జరిగింది. సో 25 నిమిషాల్లోనే రివెంజ్ అయితే పూర్తిగా తీర్చుకుంది అని చెప్పొచ్చు. దాని తర్వాత కూడా దాడులు జరిగాయి, ఎక్కడున్నా కూడా ఎక్కడున్నారు ఏంటి అనేది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ భారత్ జరిపినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో కేవలం ఉగ్రస్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. ఉగ్రస్థావరాలు ఎక్కడున్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం టార్గెట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకోటి కూడా ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది అనేటువంటి మాట యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా చేసింది భారత్. ఇక్కడ కూడా భారత్ సక్సెస్ అయింది. సో ఇది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. భారత్ దీనికి ఓకే చెప్పడానికి, ఏదైతే అమెరికా దౌత్య చర్చలు జరిపిందో దీనికి ఓకే చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు. చాలామంది చెప్తూ ఉంటారు యుద్ధం చేస్తే అని. ఓకే, కానీ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల కష్టాలు కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సో ప్రజల కష్టాలని కూడా ప్రధాని మోడీ ఒకసారి ఆలోచించి ఉండవచ్చు. ప్రభుత్వం దృష్టిలో అది కూడా ఉండొచ్చు, ప్రజలు ఇబ్బంది పడతారు దీనివల్ల అనేటువంటిది కూడా ప్రభుత్వం దాని గురించి ఆలోచించి ఉండవచ్చు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అలాగే 1965, 1971, 1999 యుద్ధాల వల్ల భారీ నష్టాన్ని చవిచూడడం జరిగింది. సో ఈ నష్టం గురించి కూడా ఆలోచించి ఉండవచ్చు ప్రధాని మోడీ. సో అన్ని రకాలుగా, ఎందుకంటే దౌత్య చర్చలు జరిగేటప్పుడు అన్ని విషయాలు కూడా ప్రస్తావనలోకి వస్తాయి, అన్నీ కూడా ఆలోచిస్తారు. మనం ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, కానీ వాస్తవ పరిస్థితులు తీసుకుంటే ప్రధాని స్థాయిలో ఉండేటప్పుడు లేదా ఆర్మీ చీఫ్లు ఉండేటప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో సంక్షోభం, ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించి ఉంటారు. ఇవన్నీ కూడా చర్చలకు వచ్చిన నేపథ్యంలో అలాగే పెద్దన్న పాత్ర పోషించడం కాదు, దేశ రక్షణతో పాటు ప్రజల భద్రత గురించి మెయిన్గా ఇక్కడ ప్రధాని మోడీ ఆలోచించినటువంటి విషయం మీదనే ఈ దౌత్య చర్చలకు ఆయన ఓకే చెప్పడం, అదేవిధంగా కాల్పుల విరమణ అనేది ప్రకటించడం అనేది జరిగిందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కర్నల్ సోఫియా ఖురేషీ అలాగే కమాండర్ వేమికా సింగ్ వీరిద్దరూ చుక్కలు చూపించేశారు. మే 7, 25 నిమిషాలు అంటే అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య 9 స్థావరాలు గుర్తించి వారందరి మీద ఉగ్ర స్థావరాలని పూర్తిగా నాశనం చేయడంలో సఫలీకృతులయ్యారు. సో ఇటువంటి పరిస్థితి భారతదేశానికి. మహిళలు చాలు, మీకు పురుషులు కూడా అవసరం లేదు. మా ఇండియా తలుచుకుంటే కేవలం మహిళల ద్వారా తుదముట్టిచ్చేస్తాము అనేటువంటి విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా, అలాగే మిగతా దేశాల దౌత్య సంబంధాలతో మంచిగా ఉండేటువంటి విషయంలో అమెరికా, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు జరిపినటువంటి చర్చల ఫలితంగా ప్రధాని మోడీ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలపడం వెనుక ఇంత కారణం ఉందన్నమాట. సో భారతదేశం ఎక్కడ కూడా ఇక్కడ తగ్గినట్టు కాదు. ప్రజల సంక్షేమం, అలాగే ప్రజలకి చిన్న చీమ కుట్టినా కూడా ఊరుకునే సమస్య లేదని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా ఈ యుద్ధం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ జరిగేటువంటి చర్చల్లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమైందంటే పాకిస్తాన్లో కూడా
అక్కడ ఉండేటువంటి ఆర్మీ చీఫ్కి వ్యతిరేకత. ఎందుకంటే చర్చల తర్వాత, కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడింది ఇక్కడ. సో దీనివల్ల ఏమైందంటే తప్పెవరిది అనేది ప్రపంచానికి తెలిసింది. సో దీనివల్ల ఏమైందంటే తప్పెవరిది ప్రపంచానికి తెలియడంతో ఇటు అమెరికా కూడా సీరియస్ అయింది. ఇక్కడ ఇంటర్నల్గా కూడా అక్కడ వ్యతిరేకత అయితే మొదటి నుంచి ఉంది పాకిస్తాన్లో, అక్కడ ఉండేటువంటి సొంత పౌరుల నుంచి. అలాగే ఆర్మీ మీద, అదేవిధంగా మెయిన్ ఎవరైతే మునీర్ ఉన్నారో ఆర్మీ చీఫ్ మీద వ్యతిరేకత వచ్చింది. ఆర్మీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలే నువ్వు దిగిపో, నీ అవసరం ఇంకా లేదు అంటే ఒకసారి చర్చలు జరిగి ఒకసారి కాల్పుల విరమణ జరిగిన తర్వాత మళ్ళీ కాల్పులు జరపడం వల్ల విలన్స్గా మారుతారు. ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇదంతా కూడా మరి భారతదేశం యొక్క ఏ విధంగా భారతదేశం స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేస్తూ, అలాగే మన మీద కన్నెత్తి చూస్తే ఏ విధంగా చేస్తారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రపంచానికి తెలిసే విధంగా పాకిస్తాన్కు రుచి చూపించారు అని మనమైతే ఇక్కడ అనుకోవచ్చు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.